ఎందుకు లేట్ గా వస్తున్నావు? ఊళ్ళో వేసిన పోస్టర్లే చెప్తున్నాయి కదా. అవును, మేము లవ్ చేసుకుంటున్నాం. దానివల్ల మీ అందరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? లవర్స్ ఇద్దరు వేరే వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులైతే జనం ఎలా ఓట్లేస్తారు? రేపు ఎమ్మెల్యే భార్యనే అతనితో వెళ్ళిపోతావు. అధికార పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అవమానపడాలా? పర్సనల్ జీవితానికి పార్టీని ఎందుకయ్యా ముడి పెడతారు? అన్న తమ్ముడు అక్క చెల్లెలు అని వేరు పార్టీలో పనిచేయట్లేదా? భార్యాభర్తలు అనేది కొంచెం కొత్తగానే ఉంది, అందుకని అభాండం వేస్తారా? చూస్తే క్యాండిడేట్ నే మార్చేసేలా ఉన్నారే. ఏదో బాగుందే, క్యాండిడేట్ మారిస్తే మన ఏరియాను మనకు దక్కుద్ది. ఇదన్నా జరుగుతుందా? అరే ఎందుకు కట్ చేస్తున్నావు? యోగే కదా కాల్ చేస్తున్నాడు. ఇక్కడ అందరం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవడానికే కాల్ చేస్తుంటాడు. వెళ్ళి పర్సనల్ గా మాట్లాడరా. వెళ్ళు. 10 పోస్టర్లు చూసేసరికి అందరూ భయపడ్డారు కదూ. ఇక్కడెవరు ఏం భయపడటం లేదు. పార్టీయా లవ్వా నువ్వే డిసైడ్ చేసుకో, లేదంటే పార్టీ వదిలేసి బయటికి వెళ్ళిపో. రండయ్యా. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో నీకు తెలుసు. ఈ ప్రేమ, మమకారం, కృతజ్ఞత వీటిని అధిష్టానం పరిగణించదు. సీఎం గారు, నేను తప్పకుండా గెలుస్తాను. ఆ మాట నువ్వు చెప్పితే సరిపోదమ్మా, ఇంటెలిజెన్స్ కూడా చెప్పాలిగా. వాళ్ళిచ్చిన రిపోర్టు నీకు వ్యతిరేకంగా ఉంది. ఇంతవరకు నువ్వేం చేసావన్నది ముఖ్యం కాదు, ఇక మీదట నువ్వేం చేయబోతావన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. నీకు 2 రోజులు అవకాశం ఇస్తున్నాను. ఆలోగా పరిస్థితులు నీకు అనుకూలంగా మారాలి, లేదా అభ్యర్థినే నేను మార్చాల్సి వస్తుంది. ఏంటి ఫోన్ చేస్తున్నావు? నన్ను తీవేంటి? సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సర్వీ తోటకు వచ్చే. ఆల్రెడీ చాలా ప్రాబ్లం అయింది. నేను నిన్ను చూడాలి, రా. అమ్మా, రాజకీయాల్లోకి రావడం వల్లే నాన్న చనిపోయారని నువ్వు అనుకుంటున్నావు. నేను రాజకీయాల్లోకి రావడం వల్లే నాన్న ప్రాణాలు అర్పించారని నమ్ముతున్నాను. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు, కానీ నాన్న కోసం ఈ ఒక్కటి నన్ను చేయని. ఈ ఎలక్షన్ అయిపోగానే నేను రుద్ర పెళ్లి చేసుకుందామని నువ్వే వెళ్ళి కలిసి మాట్లాడి ఏదో కోపంలో కొట్టాను, మనసులో ఏం పెట్టుకోకు. ఇట్రా, ఇలా చూడు. అమ్మతో మాట్లాడాను. ఈ ఎలక్షన్ అయిపోగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పాను. అన్నీ సెట్ అవుతాయి. ఏంటి? సెట్ అవ్వవు. నువ్వు గెలుస్తావు, నేను ఓడిపోతాను. ఈరోజు మనం మీట్ అయింది కూడా మా పార్టీ వాళ్ళకి తెలిసింది. ఎలా అన్నది తెలీదు. నేను బాగా తక్కువ అంచనా వేశా కదూ. ఏంటి నువ్వనేది? ఇది నేనే చేశాననుకుంటున్నావా? ఇవాళ పార్టీ ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? ఏమన్నారో తెలుసా? నీ వల్ల పార్టీకే కళంకో, బయటికి పో అన్నారు. చిన్నతనం నుంచి ఎన్ని సభల్లో పాల్గొన్నాను, ఎన్ని రోజులు సుఖదుఖాల్ని మర్చిపోయి నిద్రపోకుండా పార్టీ పార్టీ అని కలవరించుంటాను. అన్ని చేతికి దక్కే సమయంలో ఇలా అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. పూర్తిగా చచ్చిపోయి శవంలాగా మిగిలాను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేనేం చేయలేదు. ఆ అమ్మాయితో ఒకడున్నాడు. ఆ ఇద్దరిని లేపండి రా. సూదిలాగా వచ్చి దబ్బరంలా తయారైంది. అది ప్రాణంతో ఉండకూడదురా. సరే.
వేసండి రా దాన్ని. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, వెళ్ళు. నాకు వెరితో తెలియలేదురా. ఇక్కడికి వచ్చే వరకు నేను నిన్ను చంపుదాం అనుకోలేదురా. కానీ వచ్చిన వాళ్లలో ఎవడో ఒకడు నిన్ను పొడిచి నువ్వు చచ్చి నేను గెలవలేకపోదునా అనుకున్నాను. కానీ నా ఆశ కోసం పదవి కోసం నేనే పొడవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు నాటిన లక్ష్యం నాలో కసిని పెంచింది. నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండగలనో లేదో నాకు తెలీదు. కానీ పార్టీ పదవి అధికారం లేకుండా బతకటం నా వల్ల కాదు. పో, చచ్చిపో.